గురుగారు జూలై నెలలో వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి, ఏ విషయంలో వీళ్ళు కొద్దిగా ఆలోచించి స్లో అవ్వాలి, ఏ విషయంలో ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటే మంచిదో చెప్తారా? వీళ్ళకి సూర్యుడు 2వ ఇంట్లోంచి 3వ ఇంట్లో వెళ్ళటంతో చాలా బాగుంటుంది. లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే సూర్యుడు మంచి రిజల్ట్ ఇచ్చేసి విపరీతంగా హెల్ప్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, అఖిల విషయ భోగం ఉంటుంది, శత్రువుల మీద వీళ్ళది పై ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది, విత్త సమృద్ధి, గురువు వల్ల ధన సంపాదన వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి ఒకటి ప్రాబ్లం ఏంటంటేనండి, వీళ్ళకి కుజుడు కేతువు కలిసి 4వ ఇంట్లో ఉండటం వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. మిగతా అన్ని విషయాల్లో బాగుందని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఈచ్ గ్రహం వైజ్ కనుక వస్తే సూర్యుడు వీళ్ళకి 3వ ఇంట్లో ఉండటం వల్ల మనకి మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్య నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ అర్ధలాభ పుత్ర సౌఖ్యం ఇష్టసిద్ధి తృతీయగే రవి అని చెప్తారు. అంటే ఆరోగ్యం బాగుంటుంది, బంధువులతో బాగుంటారు, ధనలాభం ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా టకాటకా చేసుకుని వెళ్ళిపోతారండి. అదే వీళ్ళకి ఫాదర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫాదర్కి హెల్త్ విషయంలో కానీ లేదంటే ఫాదర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చేసి వీళ్ళకి కొంచెం అప్సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా 4వ ఇంట్లో ఉండటం వల్ల ధనలాభం అయితే బాగుంటుంది, కానీ కుజుడితో పాటు కేతు కూడా ఉండటం వల్ల ఈ కేతు కుజ కాంబినేషన్ మంచిది కాదండి. ఇది ఫైరీ కాంబినేషన్. అందుకని ఇవి యాక్సిడెంట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఇవంతా.